వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. జనవరి 27వ తారీఖు నాడు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో మా యొక్క గంగాధర్ ఎస్ఐ గారికి వచ్చినటువంటి కంప్లైంట్ ఏమనగా, అక్కడ ఉన్నటువంటి నాగెల్లి జ్యోతి గారు పంచాశెట్టి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏమనగా, ఒక గుర్తు తెలియని మహిళ యొక్క శవాన్ని చంపేసి మెడపైన స్ట్రాంగులేషన్ మార్క్స్ మరియు స్టాబ్ ఇంజురీస్తో చనిపోయిందని చెప్పి సమాచారం రాగా, అట్టి మహిళ మృతిపైన మేము హత్య కేసుగా నమోదు చేసి పోస్ట్మార్టం తర్వాత బాడీని వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. ఈ యొక్క కేసు యొక్క పూర్తి వివరాలు ఏమనగా, మృతురాలి పేరు తర్వాత మేము ట్రేస్అవుట్ చేసిన వివరాలు ఏమనగా, మేడం మమత, వైఫ్ ఆఫ్ భరత్. ఈమెకు అందాజ 6 సంవత్సరాల క్రితం భరత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. తర్వాత వారి యొక్క వైవాహ జీవితంలో తర్వాత కాలంలో గత 6 నుంచి 7 నెలల కాలం నుంచి తన యొక్క భర్తతో విభేదాలు రావడం వల్ల మంచిర్యాలలో వాళ్ళ బంధువుల ఇంట్లో ఈ మహిళ ఉంటుంది. అయితే ఇదే పీరియడ్లో దాదాపు 7-8 నెలల గ్యాప్ నుంచి మంచిర్యాలకు చెందినటువంటి భాస్కర్ అనే వ్యక్తితోని ఈ చనిపోయినటువంటి మమతకు సాన్నిహిత్యం ఏర్పడడం వలన ఎక్కువ అతను సింగరేణిలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. అతనికి వచ్చేటటువంటి జీతాన్ని ఇతర యొక్క ఆర్థిక వనరులన్నిటి కూడా మమతకి ఇవ్వడం వల్ల అతని కుటుంబంలో అతనికి 4 అక్కయ్యలు, అమ్మ, నాన్న, ఇతను టోటల్గా 6 మెంబర్స్. అయితే అందులో 3 అక్కయ్యల యొక్క వివాహం కావడం జరిగింది. ఒక అక్కయ్య మాత్రం నర్మదా అనేటటువంటి అక్కయ్య ఇంట్లో పెళ్లి కాకుండా ఇంట్లో ఉంది, చిన్న అమ్మాయి. తను రఘు అనేటటువంటి వ్యక్తిని గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తుంది. రోడ్డు పైన అతను కారు ఆపుకోగానే మృతురాలైనటువంటి మమత అతని కారులో ఎక్కడం జరిగింది. సుమారు 4:30 గంటల ప్రాంతంలో ఎక్కిన తర్వాత దాదాపు 2 గంటల సేపు ఇంకా నాకు కొన్ని డబ్బులు ఇస్తాను కదా అని చెప్పి ఆమె ఇతని డబ్బులు అడగడము, ఇతను అక్కడ కొన్ని ఏటీఎంల దగ్గరికి వెళ్ళడము, డబ్బులు విత్డ్రా చేస్తున్నట్టు నటించడము, ఆ విధంగా చేస్తూ దాదాపు 2 గంటల సమయాన్ని అతను కారులోనే తనను దింపిన తర్వాత ఏదైతే ఎక్కించుకున్న ప్లేస్ కొద్ది దూరంలోనే మంచిర్యాల కలెక్టరేట్ ఆఫీస్ ఉన్నది. కలెక్టరేట్కు నెక్స్ట్ డే ఉన్నటువంటి ఒక రోడ్లో చీకట్లో అప్పటికి 6:30-7 గంటల ప్రాంతం అయ్యేసరికి చీకట్లో ఒక చెట్టు కింద కారును ఆపి మమత పక్కన వెనుక సీట్లో కూర్చున్న మమత యొక్క కుమారుని ముందు సీట్లోకి తీసుకొచ్చి నిందితుడు కారును ఆన్లోనే పెట్టి ఒకేసారిగా కారు వెనుక సీట్లోకి వెళ్ళిపోయి మమత యొక్క మెడపైన ఒక చాకుతోని రైట్ సైడ్ కుడి చెవి బ్యాక్ సైడ్ చాకుతోని వెంటనే దాడి చేసి స్టాబ్ ఇంజురీ చేసి ఒక నైలాన్ రోప్తోని స్ట్రాంగులేషన్ చేసి ఇమీడియట్గా చంపేసిన తర్వాత వెంటనే ఈ రఘుకి మరియు నర్మదకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. నేను మీ ఒప్పందం ప్రకారం నేను చంపేశాను, మీరు రండి అనగానే కొద్ది దూరం చంపేసిన ప్లేస్ నుండి దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే రఘు మరియు నర్మద ఇద్దరు కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చేసి మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం నువ్వు చంపేశావు అని చెప్పగానే ఈ ఎవరైతే ప్రధాన నిందితుడు కళ్యాణ్ ఉన్నాడో, కళ్యాణ్ అటువంటి వ్యక్తి మన ఒప్పందం ప్రకారం నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పగానే ఈ నర్మద యొక్క బావ వాళ్ళ యొక్క అక్క భర్త అయినటువంటి వెంకటేష్ మృతురాలేది తీసుకొని ప్రధాన నిందితుడు అయినటువంటి కళ్యాణ్ 4 లక్షల రూపాయలు తీసుకొని ఆ చిన్న బాబును కూడా కారులోనే ఎక్కించుకొని మంచిర్యాల నుండి బయలుదేరి మంచిర్యాల నుంచి లక్షెట్టిపేట నుంచి రాయపట్నం నుండి ధర్మపురి నుండి జగిత్యాల నుండి పూడూరు నుంచి గంగాధర వచ్చిన తర్వాత మన వరద కాలువ దాటిన తర్వాత రోడ్డు పక్కన ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశం చూసేసి బాడీని వెంటనే అక్కడ పడేసి ఆ బ్లాంకెట్ని అక్కడనే పెట్టేసి మరి కొంత దూరం ముందుకెళ్ళి క్రైమ్కు ఉపయోగించినటువంటి వెపన్స్ కూడా రోడ్డు పక్కన ఏదైతే రోపు నైఫ్ ఉందో అక్కడ పడేసి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మొట్టమొదట మేము ఐడెంటిఫై చేసింది మిస్సింగ్ లేడీ. ఫస్ట్ ఎక్కడ మిస్ అయిందని చూస్తే మూన్లైట్ బార్ అండ్ రెస్టారెంట్లో ఆమె ఎక్కినటువంటి సీసీ ఫుటేజ్ మాకు దొరకడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా వెహికల్ యొక్క నెంబర్ మేము ట్రేస్అవుట్ చేయడం జరిగింది. తర్వాత వెహికల్ నెంబర్ ద్వారా ఓనర్ను సంప్రదించడం జరిగింది. ఓనర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క కళ్యాణ్కు గతంలో 2-3 సార్లు కూడా కారును కిరాయి రూపంలో ఇవ్వడం జరిగింది. కిరాయి రూపంలో ఇవ్వడం వల్ల ఇతను నమ్మడం వలన అదే కిరాయి రూపేణ జనవరి 17వ తారీఖు నాడు ఇట్టి కారును ప్రధాన నిందితుడైనటువంటి కళ్యాణ్ ఆ కారు ఓనర్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత 20వ తారీఖు అఫెన్స్ తీసుకున్న తర్వాత 27వ తారీఖు నాడు హైదరాబాద్లో ఈ అఫెన్స్ అయిన తర్వాత మళ్ళీ ఓనర్ను పిలుచుకుని కారును అతనికి అప్పడిపోవడం జరిగింది. ఇట్టి సంఘటన ఏం జరిగింది, ఇద్దరు కూడా మంచిర్యాల టు చెన్నూరు రోడ్లోని ఒక నిర్మానుష్య ప్రాంతం దగ్గరికి వాళ్ళు ఒప్పుకున్నటువంటి డబ్బులు 4 లక్షల రూపాయలు మరియు ప్రధాన నిందితుడు నా కారులో డీజిల్ అయిపోయిందనగా ఒక క్యాన్లో డీజిల్ తీసుకొని అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కూడా వచ్చి చనిపోయారని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రధాన నిందితుడికి 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అక్కడ అతను డీజిల్ పోసుకున్న తర్వాత కొద్ది దూరం అక్కడ నుంచి మంచిర్యాల రామకృష్ణాపురంలోని ఈ ఎవరైతే ప్రధాన నిందితురాలు ఉన్నదో కుర్మల నర్మద వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. నర్మద వాళ్ళ ఇంటికి కొద్ది దూరంలోనే కారు నాపగానే నా యొక్క బాడీ పైన, షర్ట్ పైన మరియు ప్యాంటు పైన మొత్తం రక్త మరకలు పడ్డాయని చెప్పగానే నర్మద ఇంట్లోకి వెళ్ళేసి వాళ్ళ తమ్ముని యొక్క
భాస్కర్ యొక్క లోయర్ ప్యాంట్ని తీసుకొని ఇవ్వగానే ఒక నైట్ ప్యాంట్ తీసుకొని ఇవ్వగానే ఆ నైట్ ప్యాంట్ని అక్కడనే అతను పక్కకి వెళ్ళి చేంజ్ చేసుకొని అప్పటికే అతను కారులో ఉన్నటువంటి అతని యొక్క షర్ట్ తీసుకొని ఆ ప్యాంటును షర్టును ఈ నిందితురాలైనటువంటి నర్మదకు మరియు అతని తన యొక్క బావైనటువంటి వెంకటేష్కి ఇవ్వగా ఆ యొక్క ప్యాంటు షర్టును రక్తం మరకలతో ఉన్నటువంటి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే వీళ్ళిద్దరూ కలిసి కూడా కాల్ చేసి ఎలాంటి యాష్ కానీ ఏం కానీ ఏర్పడకుండా మొత్తం నీటితోని కొట్టివేయడం జరిగింది. వచ్చి నెక్స్ట్ డే వారి యొక్క నాన్నమ్మకు మరియు మామయ్యకు వాళ్ళ యొక్క తాతయ్యకు అప్పచెప్పడం జరిగింది. ఇందులో మొత్తం ఎంతమంది ఉన్నారు సార్? టోటల్గా 5 మంది నేరస్తులు ఇన్వాల్వ్ అయ్యారు. సార్ ఇప్పుడు మిగతా నిందితులు ఎక్కడ టోటల్ అందరిని అరెస్ట్ చేసినాం. 5 మందిని కూడా ఈరోజు అరెస్ట్ చేసినాం. ప్లేసెస్ ఎక్కడ దొరికినట్టున్నారు? ప్రధాన నిందితుడేమో మన గంగాధర్లో దొరికాడు. మిగిలిన నిందితుల్ని మంచిర్యాలలోని వాళ్ళ సొంత ఇంట్లోనేమో తండ్రి కురుమల్ల రాజలింగును నర్మదను వాళ్ళ ఇంట్లో పట్టుకోవడం జరిగింది. వెంకటేష్ మరియు రఘును ఎండపల్లి మండలంలోని కొత్తపేట విలేజ్లో వాళ్ళ గ్రామంలో పట్టుకోవడం జరిగింది. రఘు మరియు వెంకటేష్. ఇప్పుడు ఈ మహిళ ఎవరు ఇక్కడ చనిపోయిన మహిళ ఇక్కడ నర్మద, కురుమల్ల నర్మద. ఈ నర్మద ఎవరైతే చనిపోయిన మహిళతోని ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడో భాస్కర్ యొక్క సొంత అక్క. కాబట్టి నా తమ్ముడు నాకు కాకుండా దూరం అయిపోతుండు, మా నాన్న వారసత్వం వచ్చిన జాబుదారు వచ్చే ఆర్థిక ప్రయోజనాలు అన్నీ కూడా ఈమె యొక్క మృతురాలతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని ఆమెకే చెందడం వలన ఆమె మీద కక్ష పెంచుకున్న నర్మద ఈ యొక్క హత్యకు మొట్టమొదటి పథకం రచించింది నర్మద. తన యొక్క ప్రేమికుడైనటువంటి గత 5 సంవత్సరాలు ప్రేమించుకున్నటువంటి రఘుకు ఈ విషయం చెప్పగానే రఘుకు మిత్రుడైనటువంటి ప్రధాన నేరస్తుడు వేల్పున కళ్యాణ్కి చెప్పడము, వారు 8 లక్షల రూపాయలు తను డిమాండ్ చేయడము, 5 లక్షల రూపాయలు ఒప్పుకోవడము, ఒప్పుకున్న తర్వాత అతను ఇంతకుముందు చెప్పిన విధంగా పథకం ప్రకారం తను చంపేసిన తర్వాత 4 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళడము, తర్వాత మనం బాబును రెస్క్యూ చేయడం చెన్నైలో, తర్వాత నిన్న మనం అరెస్ట్ చేసి ఈరోజు మీడియా మిత్రుల ముందు ప్రొడ్యూస్ చేయడం. ఇప్పుడు భర్తకు ఏం సంబంధం సార్? భర్తకు ఎలాంటి సంబంధం కూడా లేదు. భర్త 6 నెలల నుంచి దూరం ఉంటున్నాడు. ఈ క్రైమ్లో కానీ దీంట్లో కానీ వాళ్ళ భర్తది ఎలాంటి పాత్ర కూడా లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.